Hey all, welcome back to my channel. So today is Thursday. As I promised, every Thursday నేను ఒక డైట్ రెసిపీ రిలీజ్ చేస్తా అని చెప్పినాను కదా. సో ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. టుడే ఈజ్ పరాటాస్ డే. సో పరాటాస్ అని ఎందుకంటున్నా అంటే చాలామందికి పరాటాస్ అంటే ఏదో జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి పెనం మీద పెట్టేసి కాల్చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. ఈరోజు మనం చేసేది స్పెషల్గా డైట్ అండ్ ఇది మీరు వీక్లీ 2 times తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అండ్ వెయిట్ గెయిన్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం ద బెస్ట్ రెసిపీ నన్ను అడిగితే. సో ఎక్కువ నాంచకుండా నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రెసిపీకి ఏంటంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా అనేసి బయట నుండి నేను ఏం స్పెషల్గా తెచ్చుకోమని అనట్లేదు. ఇంట్లో ఉండే వాటితోనే కొన్ని వేరియేషన్స్ చేసేసుకొని ఒక ప్రాసెస్లో ఒక పద్ధతిలో చేసుకుందాము. సో ఫస్ట్ దీనికి కావాల్సినవి ఏంటంటే మెయిన్గా ఒకవేళ మీ దగ్గర గోధుమ పిండి ఉంటే అది హోల్ వీట్ ఆటా తీసుకోండి. నేనేం వాడతానంటే నేను అన్నీ మిక్స్డ్ అంటే జొన్నలు, రాగులు, గోధుమలు, కొన్ని రైస్ ఇవన్నీ మిక్స్ చేసి ఇంకా చాలా ఉంటాయి. ఒక 9 to 10 వెరైటీస్ ఉంటాయి. మా మమ్మీ పట్టేసి ఇస్తుంది నాకు. సో నేను అదే పిండి యూస్ చేస్తాను. అది ఈ 1 cup. ఈ 1 cup ఆఫ్ మనం గోధుమ పిండికి 1/2 cup మనం పుట్నాల పౌడర్ తీసుకున్నాం. పుట్నాలు అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఏం లేదు, జస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు, చాలా మంచిది. సో కొలతలు మర్చిపోకండి. 1 cup ఆఫ్ గోధుమ పిండికి 1/2 cup పుట్నాల పప్పు పొడి. జస్ట్ నేను మిక్సీలో వేసేసుకుని ఒకసారి తిప్పుకున్నాను. ఓకే, సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఫటాఫట్ మీకు చూపిస్తాను. వీడియోస్ చాలా లెంతీ అవుతున్నాయి. సో ఈసారి ఈ వీడియో అట్లా అవ్వకుండా చూసుకుందాం. సో రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే 1 cup ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను, 1/2 cup పుట్నాల పప్పు, ఇది పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర మొత్తం దంచుకున్నాను. నేనైతే ఈ 1 cupకి నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 1/2 spoon ఆఫ్ జీలకర్ర తీసుకున్నాను అండ్ 3 పెద్ద ఎల్లిపాయలు ఉంటాయి కదా ఈ సైజులో, అవి తీసుకున్నాను. కట్ చేసుకున్న కొత్తిమీర చూస్తే ఇట్లా కనిపిస్తుంటే ఒక 1/2 cup వరకు ఉంటుంది. అండ్ ఇది 1 full cup ఆఫ్ మెంతిని కూడా నేను జస్ట్ వాష్ చేసి కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఆలు, ఉడకబెట్టుకున్న ఆలు, ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఇది వచ్చేసి కొబ్బరి పొడి అంటే కొబ్బరిని నేను జస్ట్ తురుముకున్నాను అంతే. ఇప్పుడు ఒక 2 spoons ఆఫ్ పెరుగు వేసుకుందాం, కొంచెం ఓమా, ఇప్పుడు ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు. ఇందులో నేను ఏం కూడా కారం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. అండ్ డైట్ ఫుడ్కి ఎప్పుడన్నా మనం పచ్చిమిరపకాయలు ప్రిఫర్ చేస్తే బెటర్, పచ్చిమిరపకాయలు ఆర్ మిరియాల పౌడర్. సో ఇవన్నిటిని ఫస్ట్ కలుపుకుందాం. ఇప్పుడే వాటర్ అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనకి కొంచెం వచ్చేస్తుంది ఆ పిండి కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకోవాలి. అయితే మొత్తం మంచిగా ఇట్లా పిండి మెత్తగా అయ్యేలాగా కలుపుకొని ఒక 5 minutes మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా లాటిచ్చేసేసుకుందాం. సో ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెల్త్కి చాలా మంచివి. ఓమా అనేది డైజెషన్కి చాలా మంచిది. కొబ్బరి వల్ల అంటే ఆ న్యాచురల్ ఆయిల్ అనేది ఏదైతే ఉందో మనకి ఆ కొబ్బరి వల్ల వచ్చేస్తుంది. అండ్ కొత్తిమీర, మెంతి అయితే మీకు తెలుసు కదా, మెంతి వల్ల మన హెయిర్ అనేది ఇంకా పెరుగుతుంది. అండ్ హోల్ వీట్ ఆటా ప్లస్ పుట్నాల పౌడర్ ఇవన్నీ మనకి అంటే మన బాడీకి అన్నీ మంచివి, ఒక్కటి కూడా హామ్ చేసేటివి లేవు.
చాలా మంచి డైట్ ఇది. సో మీరు ఫాలో అవ్వండి. వీక్లీ 2 టైమ్స్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి. అండ్ ఇవి లాటించుకునేటప్పుడు కూడా కొంచెం విరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో జాగ్రత్తగా లాటించుకోవాలి. అండ్ ఇక్కడ నేను మధ్యలో ఇట్లా ఆయిల్ పెట్టినాను కదా, అది నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ మంచిగా ఇట్లా రౌండ్గా చపాతీలాగా చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే కాల్చేటప్పుడు కూడా పద్ధతిగా కాల్చుకోవాలంటే హై మంట పెట్టేసి కాల్చుకోవద్దు. ఇందులో మెంతి ఇంకా కొత్తిమీర ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా మంచిగా. అండ్ పుట్నాల పౌడర్ కూడా వేసినాం కాబట్టి కొంచెం విరుగుతూ ఉంటుంది. సో అందుకే. అండ్ ఆలు కూడా వేసినాం కాబట్టి అది కూడా మంచిగా కుక్ అయ్యేటట్టు అటు ఇటు చిన్న మంట మీదనే పెట్టి కొంచెం నెయ్యి అన్న నూనె అన్న ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకుంటూ రౌండ్గా చుట్టూ మొత్తం కాల్చేటట్టు కాల్చుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక పద్ధతి ఆఫ్ చపాతీ అంటే ఇట్లా 2 ఉండల్ని తీసుకొని మధ్యలో కొంచెం ఆయిల్ పెట్టేసి రెండింటిని ఇట్లా స్టిక్ చేసేసి మళ్ళీ చపాతీలాగా చేసుకోవడం. ఇట్లా లేయర్స్ వస్తుంది, బాగుంటుంది. అయితే ఎప్పుడైనా ఒకటే చపాతీ అంటే ఒకటే పరాటా తినాలనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఇట్లా ట్రై చేయండి. టైం సేవింగ్ కూడా. నేను మ్యాక్సిమం ఇట్లనే చేసుకుంటాను. సో ప్యాన్ వేడైన తర్వాత మంచిగా కాల్చుకోవడమే. సో కాల్చేటప్పుడు కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఇట్లా కాల్స్తున్నాను. అండ్ ఈ పరాటాస్కి కాంబినేషన్లో పికిల్ బాగుంటుంది, పప్పుచారు బాగుంటుంది, కర్డ్ బాగుంటుంది. సో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ గ్రూప్ అంటూ ఏం లేదు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. డైట్ రెసిపీ అన్నాను కదా అనేసి డైట్ చేసే వాళ్ళే తీసుకోవాలని అట్లా కాదు, హెల్దీ రెసిపీ ఇది. సో డైట్ చేసే వాళ్ళు మ్యాక్సిమం హెల్దీ రెసిపీ చూస్ చేసుకుంటారు, జంక్ ఫుడ్ అంతా ఆపేస్తారు కాబట్టి అందుకే ఇది హెల్దీ డైట్ రెసిపీ అనేసి అంటాను. అయితే పెద్దవాళ్ళకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడిప్పుడే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన వాళ్ళు, లేకపోతే జ్వరం వచ్చి ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. మంచిగా అంటే జల్దీ రికవరీ అవుతారు. ప్లస్ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఆడపిల్లలకి చాలా హెయిర్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో మీరు కూడా హ్యాపీగా తినొచ్చు. అండ్ మెన్సెస్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కూడా రెగ్యులర్గా ఇది తినడం వల్ల అది కూడా సాల్వ్ అవుతుంది. సో ఒకసారి తిని చూడండి, దాని తర్వాత మీకు తెలుస్తుంది. ఇమీడియట్గా అయితే ఏముండదు, తిని అంటే వీక్లీ 2 టైమ్స్ అట్లా కొన్ని వీక్స్ తినండి, దాని తర్వాత మీకు రిజల్ట్ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది దట్ నా హెల్త్ కొంచెం బెటర్ అవుతుంది అని. సో అంత మంచి ఫుడ్ ఇది. సో ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. సో ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి ఎట్లుందో అనేసి. నేనైతే రెగ్యులర్గా ఇంట్లో చేస్తాను. బాబుకి వద్దన్న స్టార్టింగ్లో తినకపోయేది ఆకులు అవన్నీ చూసి, తర్వాత ఇంకా సెట్ అయిపోయింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది వాడికి. సో లెట్స్ టేస్ట్. ఈ క్రాక్స్ ఎందుకు వచ్చినాయంటే మనం ఇందులో పుట్నాల పౌడర్ యాడ్ చేసినందుకు. సో ఇది మీరు ఏ చట్నీతోనైనా తినొచ్చు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, కొందరికి మెయిన్గా ఈ ఏజ్లో అందరికి వస్తుంది, మెయిన్గా ఈ కాలేజ్ గోయింగ్ పిల్లలు. మీరు ఉండి ఒకటేసారి కూర్చొని సడన్గా నిలబడినప్పుడు కొంచెం బ్లాంక్ అయినట్టు, కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతుంది కదా. ఇది వీక్లీ 2 టైమ్స్ చేసుకొని తినండి. దానికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది క్లియర్ అవుతుంది. అంత మంచి ఫుడ్ ఇది. నేనేం నార్మల్ అయితే నేను షేర్ చేయను, మంచి ఫుడ్ షేర్ చేస్తాను. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ ఇందులో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇచ్చినప్పుడు అవతల వాళ్ళకి యూజ్ అవ్వాలి, హామ్ అవ్వద్దు అనేది నాకు మైండ్లో ఉంది. సో ట్రై చేయండి. డైట్ ఫుడ్ మీరు ఇంట్లో ట్రై చేయండి. టైం టేకింగ్ లాగా అనుకోవద్దు, తినేది మంచి టేస్టీ ఫుడ్ అయితే బాగుంటుంది. అది కూడా డైట్ చేసేటప్పుడు టేస్టీ ఫుడ్ తింటే ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే వర్కౌట్ చేస్తున్నాము, ఇంత ఎఫర్ట్ పెట్టి ఫుడ్ చేసుకుంటున్నాం కదా, మంచిగా అనిపిస్తుంది మీకు. బాడీ కూడా ఇట్లాంటి మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. వర్కౌట్తో పాటు డైట్ ఈజ్ కంపల్సరీ, డైట్ ఈజ్ మస్ట్. సో ఇది ఈరోజు థర్స్డే రోజు నేను షేర్ చేసే రెసిపీ. ఐ హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అండ్ ఆలు ఉండడం వల్ల ఆలు అనేది తినొద్దు, ఆలు ఫ్యాట్ కదా, ఆలు ఎందుకు యాడ్ చేసిండ్రు అన్న దానికోసం ఒక ఆన్సర్. ఆలు ఈజ్ హెల్దీ, మంచి మినరల్స్ ప్రోటీన్స్ ఉంటాయి.
అది ఎక్సెస్ తినడం వల్ల మనకి హామ్ అవుతుంది, కానీ ఎంత తినాలో అంత తింటే మాత్రం నో ప్రాబ్లం. ఇంత ఆలుకి అసలు ప్రాబ్లమే కాదు, అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ అది. సో అండ్ పుట్నాల పౌడర్ యూజ్ చేస్తున్నాం కదా, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీన్ పౌడర్. మీరు బయట ఏదైతే ప్రోటీన్ పౌడర్స్ యూజ్ చేస్తారో అవి పక్కకు పెట్టేసి ఇది పుట్నాల పౌడర్ కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు ఎట్లయితే పాలలో తీసుకుంటారో వాటర్లో తీసుకుంటారో అది కూడా చేయొచ్చు. నేను పుట్నాల పౌడర్తోని ప్రోటీన్ పౌడర్ తొందరలో పోస్ట్ చేస్తాను, సో డూ చెక్అవుట్. సో మరి మిగతావి కూడా అవుతున్నాయి ఇక్కడ. సో ఈ వీడియోకి అయితే ఇంతే మరి. ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది. అండ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరి కోసం థ్యాంక్ యూ సో మచ్. ఓపిక్గా వీడియో మొత్తం ఎండ్ వరకు చూసిండ్రు. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేమైనా డైట్ రెసిపీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను పోస్ట్ చేస్తాను. కమింగ్ వీడియోస్లలో నేను ఎక్సర్సైజ్ వీడియోస్ పోస్ట్ చేయాలని ఉంది, కానీ కొంచెం హెల్త్ సెట్ అవ్వట్లేదు. హెల్త్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ మర్చిపోవద్దు, కమింగ్ సాటర్డే పిల్లల కోసం స్నాక్ రెసిపీ ఆర్ పిల్లల కోసమే స్పెషల్గా ఒక రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. సో డూ చెక్అవుట్. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మీరందరూ ఖచ్చితంగా ట్రై చేసే రెసిపీ. ఓకేనా? బాయ్ మరి, టేక్ కేర్.